యాక్చువల్లీ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసిన తర్వాత దిస్ 20 to 80% ఇంజన్ దీన్ని ఒక కేటీఎం బండి ఫీల్ ఇచ్చింది. లెట్స్ రైడ్ దిస్ ఫ్రికింగ్ బీస్ట్. బ్రేకింగ్ ఇప్పుడు చూడు, ఇదిగోండి లిటరల్లీ రేర్ టైర్ లిఫ్ట్ ఆఫ్ అయిపోతుంది. బజాజ్ తో కొలాబ్ అయింది కాబట్టి దీని ప్రైసింగ్ కూడా ఎంత చీప్ ఉంది. లేదు ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో టుడే వీ హ్యావ్ ది స్పీడ్ 400. మా ఫ్రెండ్ ఇది బ్లాక్ వర్జన్. యాక్చువల్లీ ఇన్ని రోజులు బ్లాక్ చూడలేదు, మనం ముందు చూడలేదు బ్లాక్ ఎప్పుడు. నేను కలర్స్ చూసా, వేరే కలర్స్. బ్లాక్ లుక్ సో అమేజింగ్. అండ్ ఇది స్పీడ్ 400, ఇట్స్ నాట్ ఎ స్క్రామ్ 400. సో మా ఫ్రెండ్ ఆల్రెడీ యాక్సెసరీస్ చేయించాడు. ఒకటి ఇది ట్రాంప్ నుంచి తీసుకున్నాడు, ఎక్స్టెండర్ వైజర్ తీసుకున్నాడు, ఫ్రంట్ ఎక్స్టెండర్ ఒకటి ఉంది. ఇది యాక్చువల్లీ ఉండదంట, రేర్ ఎక్స్టెండర్ ఇది ఒకటి ఉంది. అండ్ ఈవెన్ ఇది ఎక్స్టెండర్ తీసుకున్నాడు. దాంతో పాటు ఈ ఇంజన్ గార్డ్ యాక్చువల్ గా ట్రాంప్ దే, ఇది కింద ఇంకొకటి ఎక్స్ట్రా ఇప్పించుకుంటూ మన ఇంజన్ కి ఇంకా ఎగ్జాస్ట్ కోసం. అండ్ సమ్ ఎక్స్ట్రా లైట్స్ అండ్ స్టఫ్. సో యాక్సెసరీస్ మొత్తం కలిపితే 10,000 అయింది ట్రాంప్ నుంచి. బట్ హెడ్ లైట్స్ ఇవన్నీ సపరేట్ అనమాట. జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్లాక్ లుక్ సో గుడ్. అండ్ ఇంకొకటి ఈ కీ చూసారా ట్రాంప్ ది, స్ట్రీట్ ట్రిపుల్. ఇప్పుడు మీరు కొంటే స్ట్రీట్ ట్రిపుల్ కీ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, లిటరల్లీ సేమ్ కీ. సో విల్ గో వన్స్ రైడ్ ఇట్. దీనిలో రైడింగ్ మోడ్స్ ఏమైనా ఉన్నాయా? రైడింగ్ మోడ్స్ అంటే ఏం లేదు, ట్రాక్షన్ కంట్రోల్ ఒకటి, తర్వాత అంతే అదొకటి. ఓకే డన్. ఇక్కడ ట్రిప్ అండ్ టిప్ 2, తర్వాత రేంజ్ చూపిస్తుంది, లైక్ నువ్వు రైడింగ్ చేసినప్పుడు అనిపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి లైక్ మైలేజ్ అండ్ ఆల్ స్టఫ్. ఓకే, గాట్ ఇట్. అండ్ దీనికి ఎగ్జాస్ట్ నోట్ యాక్చువల్లీ చాలా బేసి ఉంది కంపేర్ టు ఎనీ అదర్ 400cc. టర్నింగ్ బ్రేకింగ్ కూడా ఈజ్ నైస్ మ్యాన్. సో యా, దీనికి బార్ అండ్ మిరర్స్ అవన్నీ ట్రాంప్ నుంచి వస్తాయి. ఓకే, లెట్స్ గో. సో నేను ఆల్రెడీ ఒకసారి నడిపాను, బట్ ఆ బైక్ ఎందుకు అంత ఫీల్ రాలేదు. సి ఎనీ బైక్ ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్, దట్స్ వెన్ యూల్ ఫీల్ ఇట్స్ యాక్చువల్ పవర్. దీనికి ఆల్రెడీ 2-3 సర్వీసెస్ అయిపోయినాయి. సో మా ఫ్రెండ్కి ఇది ఆన్ రోడ్ 2,80,000 రూపీస్ సంథింగ్ పడ్డది అనమాట. వచ్చేసారు చిల్లరగా వచ్చేసారు వీళ్ళు మా ఫ్రెండ్సే. మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుండ్రా, వాడి బండి ఇది. యా, సో జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ మ్యాన్. ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది. యాక్చువల్లీ దిస్ ఫీల్స్ అ లాట్ ప్రీమియం. ఈ ప్రైస్ కి 2.8 కి ఇంత ప్రీమియం బండి ఐ డోంట్ థింక్ సో ఎనీ అదర్ బ్రాండ్ ఇస్ గివింగ్ రైట్ నౌ. హ్యాండ్లింగ్ ఇస్ నైస్, బటన్స్ క్వాలిటీ ఇస్ నైస్. లెట్స్ సీ, బ్రేకింగ్ అయితే మంచిగా ఉంది ఇప్పుడైతే, బట్ కొంచెం స్పీడ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ఫేడింగ్ ఇష్యూస్ అది తెలియదు. లెట్ మీ టాక్ అబౌట్ ద సర్వీస్ కాస్ట్. అరౌండ్ 3,150 సమ్ చేంజ్ పడుతుంది అంట. ఇన్ కేస్ ఫ్రీ సర్వీస్ ఉంటే మీకు 2,000 అలా పడుతుంది అంట. అండ్ ఇంకొక ఇష్యూ చెప్పాడు దీనిలో ఏంటంటే, మీరు లో ఆర్పిఎం లో సెకండ్ గేర్ లో ఉంటే మాత్రం బండి స్టక్ అయిపోతుంది అంట, మొత్తం ఆఫ్ అయిపోతుంది, బండి అక్కడే స్టాల్ అయిపోతుంది అంట. సో ఆ ఇష్యూ ఎందుకు ఉందనే ట్రాంప్ ని అడిగితే అది అందరికీ ఉంది, సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాము ఈసీయూ. అది చేసిన తర్వాత మీకు నార్మల్ అయిపోతుంది సార్, అది సెకండ్ గేర్ లో ఇప్పుడు లో ఆర్పిఎం లో అందరికీ ఉంది ప్రాబ్లం అది ఇది అని చెప్పారంట. సో జనరల్ గా కేటీఎం ఇంజన్స్ లో ఆర్పిఎం లో, మీరు ఎక్కువ గేర్ లో ఆర్పిఎం లో ఉన్నారనుకోండి కష్టం. ఇప్పుడు చూడండి, నేను 2000 ఆర్పిఎం లో ఉన్న థర్డ్ గేర్. This bike still pulls a lot faster than KTM and doesn't stall. And engine etla telsa, this has a character of linear. So meeku push first nunchi end daaka full untadi ila. సో ఇలా మీకు ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఫుల్ పుష్ ఉంటుంది. కానీ కేటీఎం అలా కాదు. కేటీఎం లో ఆఫ్టర్ 6,000 ఆర్పిఎం దట్ బైక్స్, ఇప్పుడు యమహాలో వివిఏ టెక్నాలజీ ఓపెన్ అవ్వగానే బండి ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, కేటీఎం పర్ఫార్మ్స్ లైక్ దట్. ఆఫ్టర్ 6,000 ఆర్పిఎం కేటీఎం పుల్స్ అండ్ జస్ట్ పుల్స్ అండ్ బైక్ వాంట్స్ టు పుల్. ఎట్లా, దోస్ ఆర్ మోర్ లైక్ అండ్ హైవే అండ్ ట్రాక్ మెషిన్స్. బట్ సిటీ మెషిన్స్ కింద నాకు కేటీఎం కన్సిడర్ చేయను బికాస్ ఆఫ్ ద లో ఎండ్ ఇష్యూ. మీరు హై గేర్స్ లో తక్కువ ఆర్పిఎం లో ఉండలేరు సిటీలో, అండ్ దట్స్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్ టు రైడ్ ఇట్ హ్యాజిల్ ఫ్రీ. సో ఇప్పుడు చూడండి, నేను థర్డ్ గేర్ లో క్రూజ్ చేస్తున్నా. సస్పెన్షన్స్ ఎంత మెత్తగా ఉంది, సీట్స్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి. యాక్చువల్లీ ఐఎమ్ కైండ్ ఆఫ్ లవింగ్ దిస్ బైక్. సమ్ సార్ట్ ఆఫ్ సౌండ్ వస్తుందా, నా హెల్మెట్ నుంచి వస్తుందా లేదంటే సైడ్ మిర్రర్ నుంచి వస్తుందా నాకు అర్థం కావట్లేదు. విజిల్ వస్తుంది, నాకు తెలిసి మైక్ కూడా క్యాప్చర్ చేస్తుంది. సో ఇప్పుడు వీఆర్ ఇన్ 4th గేర్ 2000 ఆర్పిఎం. లెట్స్ సీ ఇఫ్ దిస్ క్యాన్ స్టిల్ టేక్. చిన్నగా క్లాక్ అయింది, బట్ సీ it took it, gone. If you guys want a 400cc bike for 2,80,000 on road and a pretty premium brand, అది కూడా ట్రాంప్ అనే బ్రాండ్ కావాలంటే మాత్రం నేను చెప్తున్నా, కళ్ళు మూసుకొని తీసుకోండి. బికాస్ ద బ్రేకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆన్ పాయింట్. నేను జనరల్ గా చెప్పాను ఇంతగా నమ్మ ఒక బండి గురించి, బట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేది. లెట్స్ గివ్ ఇట్ సమ్ పుల్.
సో యా బైక్ ఫీల్స్ అ లాట్ లీనియర్. అంటే ఇలా మీకు సడన్ గా జల్కిచ్చి అలా లేదు, బట్ స్టిల్ ఇట్ ఫీల్స్ అ లాట్ పవర్ఫుల్. అంటే మీకు ఆ లాగడం తెలుస్తుంది, తెలియదని కాదు, కాకపోతే మీ బాడీ అడాప్ట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా ఉంది కాబట్టి. కానీ కేటీఎం ఎట్లా మీకు ఒక ఆర్పిఎం వరకు స్లో వెళ్తుంది, సడన్ గా గుంజంగానే మీకు ఒక జలకిస్తుంది కదా, దానివల్ల మీకు ఇంకా ఎక్కువ ఫాస్టర్ ఏమో అనిపిస్తుంది, బట్ అలా లేదు. అండ్ ఇంకొకటి దీని ఆర్పిఎం ఎంత వెళ్తుంది, యా సో 9500 to 10,000 కి ఆర్పిఎం దీన్ని పీక్ అయిపోతుంది. సమ్ కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది, అది దేని నుంచి వస్తుందా నాకు అర్థం కావట్లేదు, బైకా కాదా అని. ట్రస్ట్ మీ, ఐ లవ్ దిస్ ఫీల్. అంటే నేను ఏ బైక్ కూడా బిలో 4 lakhs లేదంటే బిలో 3 lakhs నడిపిన బైక్స్ ఇంత ప్రీమియం ఫీల్ అయితే ఇవ్వలేదు, అది పక్కా. దిస్ ఫీల్స్ అ లాట్ ప్రీమియం. లైక్ ఎవ్రీథింగ్, ఆ ఫిట్టింగ్ కానీ, ఆ వైజర్ క్వాలిటీ, ద బటన్స్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఫీల్స్ అ లాట్ ప్రీమియం ఆన్ దిస్ బైక్. సో స్మూత్, సో స్మూత్. అండ్ ఇంకొకటి, ఇట్స్ సింగిల్ సిలిండర్ 400cc కదా, బట్ స్టిల్ ఇట్ ఈస్ సో స్మూత్. మీకు జనరల్ బైక్స్ లాగానే అనిపిస్తుంది, చాలా స్మూత్ ఉంది బండి మాత్రం, లైక్ క్రేజీ స్మూత్ ఉంది. మీకు కేటీఎం చాలా వైబ్రేషన్స్ ఉంటుంది, అండ్ పల్సర్ NS 400 నేను ఇంకా నడపలేదు, బట్ అది కూడా మీకు వైబ్రేషన్స్ ఉంటుంది, బికాస్ ఇట్స్ కేటీఎం, ఓల్డ్ కేటీఎం ఇంజన్ విచ్ ఇస్ 373cc. డామినర్ కి వైబ్రేషన్స్ ఉంటుంది. అండ్ ఐ డోంట్ థింక్ సో ఎనీ 400cc కేటగిరీ బైక్ నేకెడ్ లో కానీ బిలో 4 lakhs లో దీనంత స్మూత్ అయితే ఇది లేదు ఫర్ నౌ. లైక్ దిస్ ఇస్ దాట్ స్మూత్. హీరో మ్యావరిక్ ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే don't compare those bikes with this. దాని పవర్ చాలా తక్కువ. This produces around 37.5 Nm of torque and 40 bhp. That produces only 30 some bhp. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. పవర్ తో పాటు మీకు వైబ్రేషన్స్ లేకుండా ఉండడం అనేది కొంచెం కష్టం. అండ్ దిస్ ఇస్ అ మెటల్ ట్యాంక్, టోటలీ మెటల్ బిల్ట్ బైక్. సో దీని వెయిట్ వచ్చేసి కర్బ్ 179 అండ్ మన రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి 205 క్లాసిక్ 350. సో వెయిట్ వైజ్ మాత్రం దిస్ బైక్ ఈజ్ ఆన్ హెవియర్ సైడ్. అంటే దీని లుక్స్ ఎంత చిన్నగా ఉందో, బట్ ఇదంతా చిన్న బండి కాదు, ఇట్స్ దట్ హెవీ మెషిన్ అన్నమాట. లైక్ నా ఏడివి చూడడానికి పెద్దగా ఉంటుంది, బట్ మై ఏడివి ఈజ్ లైటర్ దెన్ దిస్ బైక్. వావ్. సో సస్పెన్షన్స్ ఆర్ లైక్ సూపర్ సూపర్ స్మూత్, మంచిగా ఉంది, సిటీకి కంఫర్ట్ లాగా. క్రేజీ మ్యాన్. సీ హౌ ఇట్ పుల్స్. ఓ రేర్, దీనికి ట్రాక్షన్ కంట్రోల్ ఉన్న, రేర్ ఇస్ స్లైడింగ్ ఆఫ్ వెన్ ఐ షిఫ్ట్ ద గేర్. క్రేజీ పుల్ ఉంది. అబ్బా బ్రేక్స్ ఆర్ లవ్లీ మ్యాన్. నేను ఎక్స్పెక్ట్ చేయలే బ్రేక్స్ ఇంత క్రేజీ ఉందని. బ్రేక్స్ ఆర్ సో గుడ్. బ్రేక్ వేస్తే అక్కడ ఆగుతుంది బండి. ఇది నాకు కేటీఎం ఆగదు ఇట్లా. అరే అడ్వెంచర్ ఇట్లా ఆగదు. అడ్వెంచర్ బ్రేక్ సక్స్ కొన్ని మ్యాటర్స్ లో. కొన్ని టైమ్స్ అడ్వెంచర్ బ్రేక్ అంత పవర్ కి హై స్పీడ్స్ లో ఆగదు అది, బట్ డ్యూక్ ఆగుతుంది బికాస్ ఆఫ్ ద డ్యూక్ ది యాక్చువల్లీ బ్రేకింగ్ వేరే సిస్టమ్. డ్యూక్ ఆగుతుంది. అడ్వెంచర్ కొంచెం పెద్ద బండి కదా. రోడ్ ప్రెజెన్స్ వైజ్ అయితే నాకు తెలిసి దీనికి అంత రోడ్ ప్రెజెన్స్ దొరకదు, బికాస్ ఇట్ డజంట్ లుక్ దట్ హ్యూజ్ బైక్ కాబట్టి. బట్ మ్యాన్, యూ గెట్ ఎ ట్రాంప్. ఇమాజిన్ యూ ఆర్ గెటింగ్ దిస్ బ్రిటిష్ బ్రాండ్. వాట్ ఎల్స్ యూ నీడ్? సో 4th గేర్ లో దిస్ ఇస్ టచింగ్ అరౌండ్ 123, 125 స్పీడ్. అండ్ ఇంకా 2 గేర్స్ ఉన్నాయి నా దగ్గర ఆడుకోవడానికి. ఐ హర్డ్ దిస్ బైక్ కెన్ డూ టాప్ స్పీడ్ ఆఫ్ 160s or 170 మ్యాక్స్. కొంచెం రిస్ట్రిక్టెడ్ ఇంజన్ బికాస్ ఆఫ్ ద న్యూ ఇంజన్ ట్రాంప్ వాళ్ళది కదా. దిస్ ఇస్ నాట్ ఫోకస్డ్ ఆన్ టాప్ స్పీడ్స్ ఆర్ సంథింగ్. ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ రైడ్ క్వాలిటీ, రైడ్ కంఫర్ట్. సిటీ కోసం కానీ లేదా టూరింగ్ చేసుకోవాలన్నా కానీ, సండే రైడ్స్ వెళ్ళాలంటే ఇట్ ఈస్ లైక్ అన్ ఆల్రౌండర్ మెషిన్ ఫర్ దట్ ప్రైస్. సస్పెన్షన్స్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో స్మూత్. నాకు బట్ పెయిన్ రావట్లేదు, మెత్తగా ఉంది. నాకు ఎట్లుంది తెలుసా, స్లైడ్ అయిపోతున్నా అన్నిటిపైన నుంచి అన్నట్టుంది, అంత స్మూత్ గా ఉంది బండి. సో విల్ గివ్ సమ్ స్మాల్ పుల్ ఇక్కడ నుంచి ఆ టర్న్ దాకా. ట్రాక్షన్ కంట్రోల్ హిట్ అయ్యి మొత్తం ఆఫ్ చేసింది చూసారా. సో యా, దట్స్ ద లెవెల్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇస్ ఆల్సో ఓకే. సో నాకు యాక్చువల్ ట్రాక్షన్ కంట్రోల్ అలవాట్లేదు, ఐ హేట్ ఇట్. నాకు యాక్చువల్లీ ట్రాక్షన్ కంట్రోల్ ఎప్పుడు వాడలేదు నేను. జనరల్ గా వాడే బైక్స్ లో ఇంత ఇంట్రూసివ్ లేవు, బట్ ఏ రేంజ్ లో పవర్ కట్ ఆఫ్ చేస్తుంది బై ఆ ట్రాక్షన్ కంట్రోల్. వావ్. లైక్ టోటల్ థ్రాటిల్ ఇచ్చినది ఎట్లుందంటే బండి ఆఫ్ అయిపోతుంది చూసారా, అట్లుంది. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదే. సో యా, ఈ గుంటల్లో కూడా ఇట్ ఫీల్స్ సో గుడ్. అండ్ యా, ఎలక్ట్రానిక్స్ వైజ్ ఐ డోంట్ ప్రిఫర్ ఎలక్ట్రానిక్స్ జనరలీ, బట్ సమ్ టైమ్స్ నేను నడిపేటప్పుడు ఐ ఫీల్ లైక్ సమ్ టైమ్స్ దోస్ ఎలక్ట్రానిక్స్ కెన్ సేవ్ మై లైఫ్. దోస్ ఎలక్ట్రానిక్స్ విల్ హ్యాండిల్ మై బైక్ బెటర్. మనం హ్యూమన్స్ వీ డూ మేక్ మిస్టేక్స్, చేయకుండా ఉండలేము. ఎంత పర్ఫెక్ట్ రైడర్, ఎంత తోప్ రైడర్, ఎంత ట్రాక్ లో రేసర్ అయినా కూడా తప్పులు చేస్తాడు. సో అలాంటి టైంలో ఐ ఫీల్ లైక్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటే బాగుండు, ఎస్పెషల్లీ ఇన్ ద వెట్ సర్ఫేసెస్. యా, బట్ నౌ ఐ లెర్న్డ్ హౌ టు కంట్రోల్ ఇట్, బట్ స్టిల్ ఇట్ ఈస్ స్టిల్ కొంచెం డిఫికల్ట్. లెట్స్ సో దిస్ ఇస్ దిస్ ట్రాంప్ స్పీడ్ 400. లెట్స్ గివ్ ఇట్ ఎ పుల్. Man, lol. Braking power, everything is top notch. Wow.
బాబా బాబా దిస్ బైక్ ఇది 120 నథింగ్. దీనికి 120 ఇట్లా వెళ్ళిపోతుంది. 120 ఆ 120 తర్వాత ఉండే మార్క్ కి ఇట్ ఈస్ టేకింగ్ సమ్ గుడ్ టైమ్ గోయింగ్ టు 160 ఆర్ 170. సిటీ అసలు ఒక ఆల్ రౌండర్ బైక్ అవార్డు దీనికి ఇచ్చేయచ్చు. సిటీ కోసం, టూరింగ్ కోసం, సండే రైడ్స్ కోసం, పవర్ కోసం. అండ్ ద వెయిట్ హ్యాండిల్స్ కూడా ఐ విష్ దీనిలో ట్రాక్ బైక్ ఉంటే బాగుంది ఇదే ఇంజన్ తోటి. నాకు మస్తు నచ్చింది అబ్బా. అండ్ మీరు పే చేసే ప్రైస్ కి దీనికంటే ఎక్కువ నాకు తెలిసే ఒక బండి అనేది ఇవ్వలేదు. కేటీఎం కున్న అగ్రెషన్ పుల్ దీనికి లేదు, బట్ దీనికి చాలా లీనియర్ పుల్ ఉంది. సో సిటీ కోసం నడపాలి మీరు, అది సిటీ కోసం మీరు కేటీఎం నడపలేరు. సిటీలో కేటీఎం ఒక పెద్ద స్టంట్ అది, ఎందుకంటే హై గేర్స్ లో లోవర్ ఆర్పిఎం మీరు దాన్ని నడపలేరు. బట్ దీన్ని మాత్రం మీరు హై గేర్స్ లో లోవర్ ఆర్పిఎం కూడా నడపచ్చు. అండ్ సండే రైడ్స్ అంటారా, దీనికి పవర్ ఉంది. సండే రైడ్స్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కమ్స్ దిస్ టూరింగ్ ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ద సస్పెన్షన్స్ ఆర్ సో స్మూత్, సో గుడ్. మీరు నాకు అసలు సీట్ పైన కూర్చోడం కంటే ఎక్కువ గ్లైడ్ అయిపోతున్నట్టు ఉంది. టు బి ఆనెస్ట్ మన ప్యాషన్ బైక్స్ ఎట్లుంటే నడిపేటప్పుడు దాని సస్పెన్షన్స్ క్వాలిటీ, సీట్ క్వాలిటీ అట్లనే ఉంది. అంత మెత్తగా ఉన్నాయి. సో సిటీలో ఈజీగా దీన్ని తిప్పచ్చు, డ్యూక్ ని కూడా తిప్పచ్చు. అండ్ యు ఆర్ గెటింగ్ ఏ క్రేజీ యాస్ లుకింగ్ బైక్. లైక్ బ్లాక్ కలర్ లో మాత్రం ఐ లవ్డ్ ఇట్, ఎస్పెషల్లీ ఈ సైడ్ లో గోల్డ్ అప్ సైడ్ డౌన్ ఫోక్స్ కూడా ఐ లవ్ ఇట్. మా ఫ్రెండ్ యాక్చువల్లీ ఇంకొకసారి నడిపిరాడు, కానీ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఈసారి. వాడు ఏమంటున్నాడు అంటే ట్రాక్షన్ వల్ల దీన్ని చాలా పవర్ కట్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. దీని ట్రాక్షన్ చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. సో దానివల్ల మీకు చాలా పవర్ కట్ ఆఫ్ ఉంటుంది. ఒక్కసారి నువ్వు ఇలా వెళ్ళు, నార్మల్గా వెళ్ళు, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తా, దాని తర్వాత చెక్ చేయని చెప్పాడు. సో ఒకసారి అయితే మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసి లెట్స్ గో అండ్ ట్రై దిస్ బీస్ట్. వీల్ స్పిన్ నైస్. See? Yes. Actually traction control ఆఫ్ చేసిన తర్వాత దిస్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లైక్ 70 to 80% ఇంజన్ దీన్ని ఒక కేటీఎం బండి ఫీల్ ఇచ్చింది. అంటే అలా గుంజేస్తుంది సడన్ గా, ఎక్కడ ఆఫ్ అవ్వట్లే కదా. ఓకే, మంచి పని చేసిన వాడు యాక్చువల్లీ మెన్షన్ చేసి, లేదంటే యాక్చువల్లీ ఐ వుడ్ హావ్ నాట్ నోన్ దిస్. ఏదైనా సూపర్ బైక్ కొన్నామంటే నేను చెప్పా కదా మన డ్యూక్ 250 కొంటా అని చెప్పేసి, నా డ్యూక్ 250 బ్లాగ్ వెళ్ళి చూడండి. సో దాని ఇంజన్ ఎలా ఉందో మీకు హయ్యర్ పవర్ లో దీని ఇంజన్ అలా ఉంది. లిటరలీ అంత స్మూత్ గా ఉన్నాయి. సేమ్ డ్యూక్ 250 విత్ 400cc. ఓకే ఆఫ్టర్ 6000 RPM తర్వాత ఈవెన్ దిస్ థింగ్ పుల్స్ ఆల్మోస్ట్ లైక్ కేటీఎం. లైక్ ఆ కేటీఎం లో ఉన్న 70% పవర్ ఇచ్చేస్తుంది ఇది, 100 కాకపోయినా. ఎస్, ఫస్ట్ థింగ్ ఐ షుడ్ సే బ్రేకింగ్. అబ్బా నిజంగా మీకు ఒక బండి ఎంత పవర్ఫుల్ ఉంటే దాని అంతే బ్రేకింగ్ ఉండాలి. దీనికి ఉంది. మ్యాటర్లో ట్రాంప్ దీన్ని కాంప్రమైజ్, అది చాలు. లైక్ బ్రేకింగ్ ఇప్పుడు చూడు, ఇదిగోండి లిటరలీ రేర్ టైర్ లిఫ్ట్ ఆఫ్ అయిపోతుంది. ఆ లెవెల్ ఆఫ్ బ్రేకింగ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ బైక్స్ లైక్ దిస్. సో నేను రికమెండ్ చేస్తాను ఈ బండి. అంటే ఇఫ్ యూ హ్యావ్ 2.8 బడ్జెట్, మీకు లుక్స్ నచ్చింది, మీకు ఒక ప్రీమియం బ్రాండ్ దొరికేస్తుంది. ఇంకొకటి ఏం ఆలోచించాలంటే పార్ట్స్ కొంచెం కాస్ట్లీ సైడ్ ఉంటాయి, జస్ట్ బికాస్ ఇట్స్ ఎ ట్రాంప్. సో బజాజ్ తో ఎలానా కొలాబ్ అయి ఉంది కాబట్టి చాలా వరకు ప్రైజెస్ కట్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. బజాజ్ తో కొలాబ్ అయింది కాబట్టి దీని ప్రైజింగ్ కూడా ఇంత చీప్ ఉంది. లేదంటే అసలు ఈ ప్రైజింగ్ లో ఇలాంటి బండి అసలు ఎవడు ఇయ్యడు. లెట్స్ సీ. ఓకే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసిన తర్వాత క్రేజీ ఉరుకుతుంది కదా ఇది. లెట్స్ గివ్ సమ్ స్మాల్ లాంచ్. ఇది ఎంత ఫాస్ట్ గా ఆర్పిఎం పీక్ కొడుతుంది అంటే, ఆర్పిఎం పీక్ కొట్టేదాకా గేర్ షిఫ్ట్ చేయాలని అర్థం కావట్లేదు, అంత తొందరగా వెళ్ళిపోతుంది ఇది. 4th గేర్ నుంచి లేపుతున్నా నేను. సో దట్స్ హౌ గుడ్ దిస్ ఇంజిన్ ఇస్. అండ్ ఇప్పుడు కొంచెం హీట్ స్టార్ట్ అయింది లెగ్స్ దగ్గర, విచ్ ఇస్ ఫైన్. ఇంత గట్టిగా నడిపిన తర్వాత ఈ మాత్రం హీట్ ఇవ్వాలి. హీటింగ్ ఇస్ దేర్, కాకపోతే రైట్ లెగ్ కంటే లెఫ్ట్ లెగ్ పైన ఎక్కువ పడుతుంది హీట్ నాకు. అండ్ ఇంకొకటి నాకు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, లో స్పీడ్స్ లో 10-20 స్పీడ్ లో నేను రైట్ లెఫ్ట్ తీస్తుంటే బండి ఫోల్డ్ అవుతుంది అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద వెయిట్. అంటే ఇలా చేస్తుంటే ఇగోండి ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది అన్నట్టే ఫీలింగ్ వస్తుంది బికాస్ ఆఫ్ ద వెయిట్. అదొకటి అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ విత్ దిస్ బైక్ ఆర్ జనరల్ గానే బైక్ అట్లుంది అనేసి. ఎందుకంటే కొంచెం వీల్ బ్యాలెన్సింగ్ లేకపోయినా ఆ ఇష్యూ ఉంటుంది. సో చెప్పలేం మనము. గేర్స్ కూడా మంచిగా స్మూత్ గా ఉన్నాయి. ఐ డోంట్ నో హౌ ట్రాంప్ బిల్డ్ దిస్ మ్యాన్. మ్యాడ్ ఉంది బండి. ఈ ప్రైసింగ్ కి ఇంత మంచిగా ఇచ్చిండు. అండ్ అంటే మీకు జనరల్ బైక్స్ తో కంపేర్ చేస్తే కూడా దిస్ ఫీల్స్ బిట్ డిఫరెంట్. బయట రోడ్ల పైన రెగ్యులర్ గా కనిపించే కదా, యాక్చువల్లీ మంచిగా కనిపిస్తుంది ఇది బానే. బట్ స్టిల్ చాలా మంది ప్రిఫర్ చేయరు, ఎందుకంటే కొంచెం మళ్ళీ దీని పార్ట్స్ కాస్ట్ ఎక్స్పెన్సివ్,
ఏమో, దీని సర్వీస్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఏమో అని చెప్పేసి. టు బి ఆనెస్ట్ దీనికి KTM ది సేమ్ సర్వీస్ కాస్ట్. ఇఫ్ యూ వాంట్ దట్ ప్రీమియం నేమ్ యూ హ్యావ్ టు పే ఫ్యూ థింగ్స్, ఆ ప్రీమియం ప్రైజింగ్ కూడా. సో మనం ఏం చేయలేము. సో ఇప్పుడైతే ఆడికి ఇచ్చేద్దాం. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్. యాక్చువల్లీ నాకు ఇంకొద్ది రోజులు నడపబుద్ధి అవుతుంది దీన్ని. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe. It's about spreading the love and the